వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, రామాయణం చదవటం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్తారు కదా, ఎట్లా చదువుకోవాలి? దీనికి కూడా ప్రత్యేకమైన నియమాలు ఏమన్నా ఉంటాయా? ఎవరైనా చదువుకోవచ్చా? రామాయణం ఆది కావ్యం, మొట్టమొదట రాయబడిన కావ్యంగా చెప్తారు. మన ఈ అష్టాదశ పురాణాలు వాటికంటే ముందే రామాయణం రాయబడింది. ముందు యుగంలోది కదా, అవును, త్రేతాయుగంలోది. ఈ రామాయణము ఒక జరుగుతున్న విషయాన్ని చూస్తూ రాయబడిందని చెప్పబడుతోంది. వాల్మీకి రాసినప్పుడు వాల్మీకి మహాముని రామాయణాన్ని రాయటానికి ఒక ప్రయత్నం చేశారు. ఏమిటి, ఈ లోకంలో ఎవరు అద్భుతమైన కళ్యాణ గుణాలు కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే లేకేమి, ఈ కాలంలోనే ఉన్నారని నారదుల వారు చెప్పటం వల్ల ఆ కథని సంక్షిప్తంగా విని ఆ జరిగిన దాన్నంతా తాను స్వయంగా చూసి తెలుసుకుని రాశారట. అయితే ఈ రాముడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు ఏమిటి అంటే, మనలాగానే మానవుడుగా జన్మించాడు రాముడు. ఈ మానవుడుగా ఎవరు జన్మించారు అంటే దీనికి పూర్వగాథ ఒకటి చెప్పబడుతుంది. కృతయుగంలోనే జరిగిన జయ విజయుల శాపగాథ. ఇప్పుడు ఒక అద్భుతమైన రాజు, ఈయన ఒట్టి రాజు కాదు, భగవంతుని యొక్క అవతారము అనేది ఒక విషయంగా చెప్పబడింది అక్కడ. ఈ జయ విజయులు విష్ణుమూర్తి యొక్క ద్వారపాలకులు. వాళ్ళు సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులనే దేవమునుల యొక్క శాపాన్ని పొందారు. భగవంతుడి నుంచి సెపరేట్ చేయబడ్డారు వాళ్ళు విష్ణుమూర్తి నుంచి. 100 జన్మలు విష్ణు భక్తులుగా కావాలా, 3 జన్మలు విష్ణుద్వేషులుగా జీవితం కావాలా అని ఆ శాపాన్ని మరలించాడు భగవంతుడు వాళ్ళ కోసం. నీ సేవకు దూరమై మేము బతకలేమని వాళ్ళు బతంలాడితే జయ విజయులు ఇద్దరు ఈ 2 ఆప్షన్లు, మీరు విష్ణు సేవకు దూరం అవ్వాలని వాళ్ళు శపించారు. ఈ దూరం అవటంలో 3 జన్మలు విష్ణు ద్వేషులుగా ఉండి 3 జన్మలు చెందాక వచ్చేద్దరు కానీ, లేదా 100 జన్మలు విష్ణు ప్రీతితోటి భక్తులుగా జన్మిస్తారంటే తొందరగా వెనక్కి వచ్చేయటం కోసం వీళ్ళు విష్ణు ద్వేషాన్నే ఒప్పుకున్నారు. జయ విజయులు ఇద్దరు, మేము విష్ణు ద్వేషులుగా అయినా ఉండైనా తొందరగా వచ్చేస్తాం, 100 జన్మలంటే ఎప్పటికి వస్తామో వెనక్కి, నీ సేవని విడిచి ఉండలేమని బతిమలాడితే ఇలా ఏర్పాటు చేశాడు ఆయన. ఈ ఏర్పాటులో ఈ మొదట 3 జన్మలు ఎత్తారు వీళ్ళు. మొట్టమొదట వాళ్ళు ఎత్తిన జన్మలు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. ఈ హిరణ్యాక్ష హిరణ్యకశిపులు ఇద్దరు కూడా విష్ణుద్వేషులుగా జన్మించి బ్రహ్మవర ప్రసాదులై విష్ణువు చేతిలోనే మరణాన్ని కోరి ఆయన వాళ్ళిద్దరి కోసం చెరొక స్వరూపాన్ని ఎత్తాడు. హిరణ్యాక్షుడి కోసమేమో ఆదివరాహ స్వరూపాన్ని, హిరణ్యకశిపుడి కోసమేమో నృసింహావతారాన్ని తీసుకున్నాడు. ఈ 2 అవతారాల్లో వీళ్ళిద్దరిని సంహరించాడు. వీళ్ళే మళ్ళీ రావణ కుంభకర్ణులుగా జన్మించారు. జన్మించి అపారమైన విష్ణుసేవ ఫలితంగా వాళ్ళు బ్రహ్మవర ప్రసాదులుగా అయ్యారు. అపరిమితమైన శివప్రీతితోటి పరమేశ్వరుని మెప్పించి ఎన్నో వరాలు పొంది అత్యద్భుతమైన జీవితాన్ని అనుభవించి చివరికి మళ్ళీ విష్ణువు యొక్క అవతారమైన రామావతారంతో వాళ్ళు కోరుకున్న వరాలకి అనుగుణంగా భగవంతుడు వాళ్ళ కోసం జన్మించాడు. భక్తుల పట్ల ప్రీతి ఎట్లా ఉంటుందో చూడండి. ముందు కూడా అలాగే చేశాడు. వాళ్ళు ఏ వరాలు అడిగారో దానికి అనుగుణమైన రూపాన్ని తీసుకున్నాడు దేవుడు. ఇక్కడ కూడా అంతే. రామావతారంలో ఆయన కేవలం నరుల వల్లే మరణాన్ని పొందారు వాళ్ళు. రావణాసురుడు అట్లాగే కోరుకున్నాడు. దేవగంధర్వ జాతుల్లో ఏ దైవగణాలతోటి నాకు మరణం లేదు, నరులు నన్నేం చేయలేరు కాబట్టి వాళ్ళు లేకపోయినా పర్వాలేదు, వీళ్ళ వల్ల మరణం లేకుండా పొంది అనుకుంటే సాధారణమైన మానవ జన్మనెత్తాడు భగవంతుడు. ఆ కథ విస్తారంగా చెప్పబడింది రామాయణంలో. ఇందులో నరుడుగా జన్మించినటువంటి భగవంతుడు ఒక పరిపూర్ణమైన మానవ స్వరూపంగా అవతరించాడు. పరిపూర్ణ మానవుడు ఎట్లా ధర్మాత్ముడుగా ఉంటాడు, ఒక అద్భుతమైన కుమారుడు, అద్భుతమైన భర్త, అద్భుతమైన భ్రాత, అద్భుతమైన స్నేహితుడు, అద్భుతమైన ప్రభువు. ఇన్ని స్వరూపాలలో మనకి మనుషులు ఇలా ఉండాలి అని చూపించాడు. అంత అత్యద్భుతం. ఆ చూపించిన గాథని మనం రామాయణంలో తెలుసుకుంటాం. అందులో కొన్ని కుశంకలు, కొన్ని అనుమానాలు, ఇక్కడ ఈయన ఇలా ఎందుకు చేశాడు అంటే ఆనాటి యుగధర్మాన్ని అనుసరించి ఆయన ప్రవర్తనలు కొన్ని విషయాల్లో కనపడతాయి మనకి. యుగధర్మమే అది. వాళ్ళని చంపాడు, సీతని ఇచ్చేశాడు, ఇలా ఏవో మాట్లాడుకుంటాం మనం.
ఇప్పుడు మనం ఉన్న యుగం వేరు, మన ప్రవర్తనలు, మన నియమాలు, మన ఆలోచనలు వేరు. త్రేతాయుగం నాటి ప్రవర్తన నియమావళి వేరేగా ఉంది. ఆ కాలానికి అనుగుణమైన ధర్మాన్ని ఆయన తీసుకున్నాడు. అంతే. ఏవో 2-3 విషయాలు ఉంటాయి మనకి ప్రశ్నలు, అంతే తప్ప ఇంక ఏ విషయంలోనూ మనం ప్రశ్నించలేము. అలాంటి పరిపూర్ణ మానవుని కథ అయినటువంటి రామాయణం చదువుకుంటే మనం ఎంతో కొంత కర్మల్ని పోగొట్టుకుంటాము, ఎంతో కొంత పుణ్యాన్ని సంపాదించుకుంటాము. కొన్ని అత్యద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి అందులో. అవి చదవటం వల్ల మనకి కొన్ని సమస్యలు తీరచ్చు, ప్రశాంతత కలుగుతుంది. ఏదైనా ఒక పని చేయాలంటే దానికోసం ఎంత నిలబడాలి అనేది మనకు అర్థమవుతుంది. ఏం చేయాలన్నా కూడా స్టాండ్ తీసుకోవటం కష్టం చూడు జయ. అవును రమ్మగారు. చాలా విషయాల్లో నిలబడలేకపోతాం మనం. నిలబడి చూపించిన వాడిని గురించి వినటం మంచిదేగా, ఖచ్చితంగా చదవటము మరీ మంచిది. అందుకు రామాయణం చదవాలి. ఉమా సంహిత అనే ఒక గ్రంథంలో ఈ రామాయణం తాలూకు గొప్పతనాన్ని గురించి చెప్పి ఏ ఏ సమస్యలకి ఏ ఏ ఘట్టాలు చదివితే బాగుంటుందో కూడా చెప్పబడింది. దాన్ని ఫాలో చేసి కూడా మనం చదువుకోవచ్చు. సకలార్థ సిద్ధి రామాయణం అనే పుస్తకాలు దొరుకుతాయి, అందులో చెప్పబడింది ఈ ఘట్టం చదవండి బాగుంటుంది. నేను మామూలుగా కూడా నేను చెప్తుంటాను చూడు, సీతా కళ్యాణ ఘట్టం అత్యద్భుతమైనది. సీతా కళ్యాణ ఘట్టం చదివితే సింపులే. ఇప్పుడు మనం సీతా కళ్యాణం అంటే మనం సినిమాల్లో చూస్తాం, ఆయన ఇట్లా సభ అంతా తీర్చి ఉంది, ఆవిడ దండ పుచ్చుకుని ఉంచుంది సీతామహాసాధ్వి, ఈయన ఇది లేపాడు, విల్లు లేపాడు. విల్లు లేపింది వరకు కరెక్ట్, ఈ సభ అంతా లేదు అక్కడ, అది యాగశాల. విల్లు తీసాడు ఆయన పరీక్షించటానికి, పరీక్షించేందుకు తీసాడు. పరీక్షించే లోపల అల్లె తాడు ఎక్కువ పెట్టేసరికే విరిగిపోయింది. అది ఎవరైతే ఈ ధనుస్సును ఎక్కువ పెడతారో అతనికి ఇచ్చి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తామని జనక మహారాజుకి ప్రతిజ్ఞ ఉండటం వల్ల ఈ విల్లుని విరిచిన అబ్బాయికి అమ్మాయిని ఇచ్చి వివాహం చేశారు. మనం సీతాపరిణయ గాథ ప్రత్యేక ఘట్టంగా చెప్పుకుంటాం, సింపుల్ 10 శ్లోకాలలో అయిపోతుంది. అది మా నాన్నగారు ఒప్పుకోవాలి పెళ్ళికి అని చెప్పాడు. వాళ్ళ నాన్నగారిని పిలిచారు, ఆయన వచ్చాడు, చక్కగా వివాహం చేశారు, జరిగింది. ఈ రాముడు విధులకి వెళ్ళే దారిలో జరిగిన ఎన్నో ఘట్టాలు కూడా చాలా ప్రశ్నలకి సమాధానంగా ఉంటాయి. గంగావతరణ ఘట్టం అందులోంచే వచ్చింది. విశ్వామిత్ర మహాముని తన యాగ సంరక్షణార్థం దశరథ రాజకుమారులైన రామలక్ష్మణుని ఇద్దరిని వెంబడిపెట్టుకు తీసుకెళ్ళాడు. వీళ్ళకి బల అతిబల అని 2 విద్యల్ని ఉపదేశించాడు. బల అతిబల 2 ఆకలి దప్పులు ఉండవు, వాటి వల్ల బలం పెరుగుతుంది. వీళ్ళిద్దరూ యాగ సంరక్షణ చేశారు. అక్కడి నుంచి ఇక్కడ మిథిలానగరంలో జరుగుతున్న యాగాన్ని చూడడం కోసం ఈ మహర్షులతోటి విశ్వామిత్రుడితో కలిసి ఇక్కడికి ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వెళ్తుండగా వీళ్ళకి చెప్పిన రకరకాల గాథల్లోంచి ఒకటి గంగావతరణం అత్యద్భుత ఘట్టం, అహల్య శాప విమోచనం, తాటకా సంహారం, స్కంద జననం, ఇవన్నీ ఘట్టాలు కూడా మానవుల తాలూకు సాధారణ సమస్యలు చాలా వాటికి సమాధానంగా ఉంటాయి. చెప్తారు ఇవి చదువుకోండి. మనం చూడు సంతానం కలగట్లేదంటే స్కంద జననం చదువుకోండి అని చెప్తాం. రామాయణ అంతర్గతమే కదా అది, బాలకాండలో నుంచే వచ్చింది. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్తే పరశురామ పరాజయం, సీతా కళ్యాణ ఘట్టం అయిన తర్వాత తిరిగి వస్తుంటే వీళ్ళకి పరశురాముడు ఎదురయ్యాడు. నువ్వు శివధనుస్సుని విరగొట్టావు, ఇదిగో వైష్ణవ ధనుస్సు, దీని సంగతి చూడు, ఇది ఎక్కువ పెట్టగలవా నువ్వు అని అడిగితే వైష్ణవ ధనుస్సుని ఎక్కుపెట్టి తనలో ఉన్న వైష్ణవ తేజాన్ని పరశురాముడికి ఆయన చూపించాడు. ఈ మొత్తంలో అతి బలశాలి, అస్త్రశస్త్ర నిపుణుడు, చక్కని ప్రవర్తన కలిగిన యువకుడుగా చూపించబడిన శ్రీరాముడు ఈ పరశురామ పరాజయ ఘట్టంలో భగవంతునిగా చూపించబడతాడు. కానీ ఆయన నేను భగవంతుడిని చెప్పడు, మానవుడుగానే ప్రవర్తిస్తాడు. పరశురాముడు తెలుసుకుంటాడు ఇతను పరిపూర్ణ స్వరూపుడు. ఎందుకంటే విష్ణువు యొక్క అంశావతారం పరశురాముడైతే పరిపూర్ణావతారం శ్రీరాముడు. తన పరిపూర్ణ స్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి చూసి ఆయన వెళ్ళిపోతాడు. ఘట్టంలో చూపిస్తారు కానీ ఆయన ప్రవర్తనలో ఎక్కడా చూపించరు. ప్రత్యేకంగా అట్లా ప్లాన్డ్గా నిర్మించబడింది గాథ అంతా కూడా. ఎక్కడా కూడా అత్యద్భుతమైన శస్త్రాలు అస్త్రాలు కలిగిన వాడు, బలశాలి, అతి గుణ సంపన్నుడు అలాగే ప్రదర్శించబడతాడు కథ అంతా కూడా. ఆయన
నేను నేను దశరథుని యొక్క కుమారుణ్ణి అని చెప్తాడు, కానీ నేను భగవంతుణ్ణి అని ఎక్కడ అవునండి అనడు, చెప్పడు, చూపించడు. ఆయన యొక్క శక్తియుక్తులే ప్రదర్శించబడతాయి, అంతే కనిపిస్తుంది. చివరి వరకు ఆయన అట్లాగే ప్రవర్తించినటువంటి ఈ ఇదంతా కూడా అత్యద్భుతమైన విషయంగా కనపడుతుంది. రామాయణం తాపీగా చదువుకుంటూ వెళ్తే, రోజు చదివితే మనలో సహజంగానే కొంత మార్పు వస్తుంది. మనం రోజు ఒక మంచి విషయాన్ని తెలుసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మన బిహేవియరల్ చేంజెస్ వస్తాయి చూడు. 100%. దానికోసం రామాయణం చదవాలి, దానికే రామాయణాన్ని ఇంట్లో ఉంచుకోవాలి. పూజ చేస్తే ప్రయోజనం లేదు, పూజ ప్రయోజనమే లభిస్తుంది, పుస్తక ప్రయోజనం లభించదు. పుస్తకం వల్ల ప్రయోజనం కావాలంటే ఆ పుస్తకాన్ని హస్తంలో తీసుకుని మస్తకంలోకి ఎక్కించుకోవాలి. మనం హల్లోకి ఎక్కాలి కాదు, అంతేగా. నిదానంగా చదువుకుంటూ వెళ్ళండి. రోజు ఒక సర్గ చొప్పున వెళ్ళినా కూడా తాపీగా చదువుకుంటూ వెళ్ళచ్చు. నిత్యపారాయణ గ్రంథంగా రామాయణాన్ని ఉంచుకోవచ్చు, చివరి వరకు చక్కగా చదువుకోవచ్చు. పట్టాభిషేక సర్గ చదివిన, ఇప్పుడు ఇందులో మళ్ళీ సుందరకాండ అత్యద్భుత కాండ, ఒట్టి సుందరకాండ చదువుకున్నా బాగుంటుంది. మీరు ఏదైనా చదవచ్చు. అయోధ్యకాండలో మొదటి 2 సర్గలు రామగుణ వర్ణన, అవి 2 చదువుకోవచ్చు, మీ ఇష్టం, ఏది చదివినా సరే. కాకాసుర వృత్తాంతం ఒకటి చెప్తారు ప్రత్యేకంగా, ఇది ఎక్కడ వస్తుంది? సుందరకాండలో వస్తుంది. కాకాసుర వృత్తాంతం చదువుకోవచ్చు. త్రిజట స్వప్న వృత్తాంతం, పీడకలలు అవి రాకుండా ఉంటాయట, అది కూడా చదువుకోవచ్చు. అందులో మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని శ్లోకాలు చెప్తారు. ఈ విశ్వామిత్రుడు మహర్షి రామలక్ష్మణులిద్దరిని తనతో పాటు తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు, మా నాన్న మమ్మల్ని నీతో పంపించారు, నువ్వు ఏం చెప్తే అది చేస్తామంటారు. తాటకా సంహారం అప్పుడు స్త్రీ ఆమె మీదకి బాణం వేయకూడదు, స్త్రీల మీదకి బాణం వేయకూడదు, యుద్ధ నియమాల్లో అది ఉంటుంది. ఈయన సంశయిస్తే గురువు చెప్పాడు కాబట్టి చేసేసారు. ముందు ప్రామిస్ చేశారు, మా నాన్న నీ మాట వినమన్నాడు, నువ్వేం చెప్తే అది చేస్తానంటే, రామా ఈమె మీద బాణం వేయాలి, స్త్రీ అని సంశయించద్దు అంటే వేసేసారు. గురువుని ఎట్లా ఫాలో అవ్వాలో చూపిస్తారు రామాయణంలో, తండ్రి మాట ఎట్లా వినాలో చూపిస్తారు, అన్నని ఎట్లా ఫాలో చేయాలో చూపిస్తారు, ధర్మాన్ని ఎట్లా నిభాయించాలో చూపిస్తారు, రాజధర్మం ఎంత కఠినమైంది దాన్ని ఎట్లా నిభాయించాలో చూపిస్తారు. ఇన్ని రకాల ధర్మాలను ఆవిష్కరింపబడిన ఏకైక గ్రంథం రామాయణమే. చదువుకోండి, తప్పకుండా ఎప్పుడైనా చదవచ్చు. దీనికి సందర్భం సమయం అంటే సాధారణంగా కోసు పూజ చేయటం, పుస్తకాన్ని పూజించటము, ఇలాంటి నియమం చెప్తారు. చేయాలి పారాయణగా చేసేటట్టయితే పారాయణ నియమావళి ఉంటుంది. మీరు సకలార్థ సిద్ధి రామాయణం ఈ పేరు చెప్తున్నా కదా, ఈ పేరుతోటి ఉండే పుస్తకాన్ని తెచ్చుకుంటే నియమం మీకు తెలియజేస్తుంది. అది ఒకవేళ మీరు క్యాజువల్గా రోజు ఒకటి చదువుకోవాలనుకుంటే రామాయణాన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేయబడిన ఆథర్స్ కొంతమంది కనిపిస్తారు. రామాయణానికి విధేయంగా పుస్తకంగా రాసిన ఆథర్స్ కొంతమంది ఉన్నారు. ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారిది అయితే ఇంత బంచ్ ఉంది, కాండకి ఆ కాండ శ్లోకానికి కరెక్ట్గా యథాతథంగా దాంట్లో శ్లోకంలో ఏముందో అది అర్థం రాయబడిన పుస్తకాలు ఉన్నాయి. సింపుల్ తెలుగులోనే రాయబడింది. మీరు శ్లోకం వైజ్గా ప్రతి శ్లోకానికి అర్థం తెలుసుకుంటూ, శ్లోకం ఏముండదు అక్కడ, అర్థమే కనపడుతుంది, అది తెచ్చుకోవచ్చు. తర్వాత ఉషశ్రీ రామాయణం మనకు తెలుసు, ఇది వరకు ప్రింట్ చేయబడింది. ఉషశ్రీ గారి రామాయణం కూడా బాగుంటుంది. ఇటీవల ఉపులూరు కామేశ్వరరావు గారిని వారు రాశారు, రామాయణానికి విధేయంగా చక్కగా ఉంటుంది, బ్రీఫ్గా వెళ్తుంది. మీరు బ్రీఫ్గా చదువుకోదలిస్తే అది. నాకు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి రామాయణం కూడా చాలా ఇష్టం. ఒక పుస్తకంగానే దొరుకుతుంది, ప్రధానమైన ఘట్టాలన్నీ లైన్గా వెళ్ళిపోతాయి. ఇలా ఎవరైనా అనువదించిందైనా కూడా మీరు చదువుకోవచ్చు. వాల్మీకి రామాయణం పుస్తకాలు చక్కగా దొరికేస్తాయి. సంస్కృత శ్లోకాలే మీరు చదవగలిగితే సంస్కృత శ్లోకాలు చదువుకోండి, అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఎందుకంటే అందులో బీజాక్షరాలు ఉన్నాయని చాలా విశేషంగా చెప్తారు. ఎవరైనా చదువుకోవచ్చు. దీనికి వయోవృద్ధులని, పెద్దవాళ్ళని, చిన్నపిల్లలని, ఆడవాళ్ళని అలా తేడా ఏం లేదు. క్యాజువల్గా చదువుకోవడానికి ఏ స్థితిలో ఉన్నా చదువుకోవచ్చు. మీరు పారాయణగా చేసేటప్పుడు పారాయణ విధి ఏం చెప్పబడిందో అది దాన్ని ఫాలో అవ్వండి. ఇలాంటప్పుడు చదవచ్చా, అలాంటప్పుడు చదవచ్చా అని ప్రశ్నలు సంధించద్దు. అలా కాదు, పారాయణ అంటే ఏ పరిస్థితుల్లో చేయాలని మీకు ఇదివరకు బోధ ఉందో, ఇంతవరకు మీకు ఎలా తెలుసో ఆ ప్రకారంగానే చదువుకోవాలి. క్యాజువల్ పుస్తకంగా ఎవరైనా అనువాదం చేసింది బుక్కుగా అయితే సర్వకాల సర్వావస్థల్లోనూ
భగవంతుడికో దండం పెట్టుకుని చదువుకోవచ్చు. రైట్. నమస్తే. నమస్తే.